దినదినగంట నూరేళ్ల ఆయుష్ బతుకులు ఎంతకాలం బతుకుతారు? ఆస్ట్రేలియాలోనో, ఐర్లాండ్‌లోనో, బ్రిటన్‌లోనో అవమానాలకు గురవుతున్నారా? వెనక్కొచ్చేయండి. ఇక్కడికి రండి. ఇక్కడ వ్యాపారాలు చేయండి. ఇక్కడ సంస్థలు పెట్టండి. ఇక్కడ డెవలప్ కండి. స్టార్టప్‌లు పెట్టుకోండి. అట్లాగే అమెరికాలో ఏదైతే ఆల్రెడీ హెచ్-1బీ వీసా ఉన్నా వేధింపులకు గురవుతా ఉండటం, అట్లాగే అక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వేధింపులకు గురవుతా ఉండటం, అట్లా అక్కడ కూర్చుని అవమానాలకు గురవుతున్నాము. రేపొద్దున ఊరెళ్తే తిరిగి రాగలుగుతామో లేదో, మన కుటుంబ సభ్యులు బయటికెళ్తే వెనక్కొస్తారో లేదో, పోలీసులు ఎప్పుడు ఏ కేసు పెడతారో తెలీదు. రాజ్యమే హింసకు పాల్పడుతుంది. అక్కడ రాజ్యమే అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని వేటాడాలనుకుంటుంది, వెంటాడాలనుకుంటుంది. ఆ రాజ్యానికి మద్దతు ఇస్తున్నది ఆ రాజ్యంలో ఉన్నటువంటి మూలవాసులు. అంటే అక్కడ పుట్టినటువంటి వాళ్ళు, అక్కడ పెరిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంలో అతిపెద్దదైనటువంటి సమస్య ఎదురవుతుంది మన వాళ్ళకి. రండి అని పిలుస్తున్నాడు మోడీ. భారత ప్రభుత్వం పిలుస్తుంది. వస్తారా? ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలోనే భారత్ నాశనం అయిపోతుంది, భారత్లో మేము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెప్తుంది. వీళ్ళు వస్తారంటే వాళ్ళు వెనక్కి రారు. అదే గనక అసలు వీళ్ళు ఉన్నప్పుడే కదా పోయింది అవతలకి. భవిష్యత్తులో మళ్ళీ మోడీ ఇంకోసారి వస్తాడంటే నాకు తెలిసి అటు ఆయా దేశాల్లో అవమానాలు పడడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఇబ్బందులు లేని వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్న చోట ఉంటారు. అలా కాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.